హలో అందరికీ, నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వీడియో ఏమిటంటే తిరుమలలో పూలెందుకు పెట్టుకోకూడదు అనే దాని గురించి అండి. ఈ వీడియో నేను బుక్లో చదువుతూ ఉండగా ఇది కనిపించిందండి. ఇది అందరికీ షేర్ చేస్తే మంచిది కదా అని ఈ వీడియో తీశానండి. తిరుమలలో పూలు ఎందుకు పెట్టుకోకూడదో తెలుసుకుందాము. తిరుమలలో ఎవ్వరూ పూలు ధరించరాదన్న నియమము ఉంది. ఎందుకంటే తిరుమలకు పుష్పమండపం అనే పేరుంది కాబట్టి. కానీ అక్కడి కుసుమాలన్నీ శ్రీనివాసుడికే చెందాలి. ప్రచారంలో ఉన్న కథనాన్ని అనుసరించి పూర్వం స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. ఒకసారి శ్రీశైల పూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించాల్సిన పుష్పాలను తాను ధరించాడు. ఆ రాత్రి స్వామి శ్రీశైల పూర్ణుడి కలలో కనిపించి, నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అని చెప్పాడు. అప్పుడు అతడు ఎంతగానో చింతించాడు. ఆనాటి నుంచి స్వామివారికి అలంకరించిన కుసుమాలను కూడా భక్తులకు ఇవ్వకుండా పూల బావిలో వేయాలనే ఆచారం ప్రారంభమయ్యింది. భగవంతుడికి ఎదుట భక్తులు అతి సాధారణంగా ఉండాలని గుర్తు చేసేందుకే కుసుమాలు ధరించకూడదన్న ఈ నియమం ఆలయాల దర్శనాలకు వెళ్ళినప్పుడు ఆడంబరాలకు, ఆకర్షణలకు ఎంత దూరంగా ఉంటే ఆ పరమాత్ముడిపై అంత ఏకాగ్రత కుదురుతుంది. ఇది ప్రహ్లాదుడు చెప్పాడండి. Please like, share, subscribe my channel. Thank you. Bye. Please support my channel.